Hey guys, how are you? Hope you all are doing great. Welcome to my channel. ఈ వీడియోలో బ్యాంకాక్ మెయిన్ హాట్ అంటే ఒక 4 టెంపుల్స్ ఉన్నాయి, మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నమాట. అవేంటి అనేది మీకు చూపించబోతున్నాను. అవే వాటర్ ప్రో, గ్రాండ్ ప్యాలెస్ అండ్ బిగ్ బుద్ధ టెంపుల్. సో గైస్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక్క లైక్ కొట్టండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చిందా నచ్చలేదా, ఇంక మోర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా, మీకున్న డౌట్స్ ఏమన్నా సరే ఒక్క కామెంట్ లో మీ ఒపీనియన్ ఏంటి తెలియజేయండి. మనమైతే పొద్దునే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ అరుణ్ దగ్గరికి అయితే వచ్చేసాము. గ్రాండ్ ప్యాలెస్, వాటర్ అరుణ్ రెండు పక్క పక్కనే ఒక చోటే ఉంటాయి. ఈ టెంపుల్ కి బయట అయితే ఇలాగా ట్రెడిషనల్ గా బట్టల్ని రెంట్ కి ఇస్తున్నారు అనమాట. హౌ మచ్ ఫర్ దిస్ గెటప్? 3000 Thai baht they paid. Nice, looking so cute. Bye bye. సో ఈ మా అమ్మగారు ఈ పాప తల్లి కూతుర్లు అనుకుంటా. సో ఇలా రెడీ అవ్వడానికి వాళ్ళలాగా మేకప్ వేసి వాళ్ళని రెడీ చేయడానికి 3000 థాయ్ బాట్లు దొబ్బేశారు. వీళ్ళు థాయ్ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదురా నాయన. సో థాయ్ బాట్లు 3000 అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 7500. సో ఇద్దరికి కలిపి 7500, 15000 నియర్ బై. ఓ మై గాడ్, చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలకి పెద్దలకి అందరికీ ఉన్నాయి ఇలాగా. ఇంకా లాగ్ లేకుండా మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము. చూడండి, ఇప్పుడు ఒకరు బయటకు వస్తారు ఫోటోషూట్స్ చేయించుకొని. వీళ్ళందరూ వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు అనమాట. ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నట్టున్నాయి వీళ్ళకి. మొత్తం ఈ గెటప్ వేసుకొని ఒక కెమెరామ్యాన్ని గైడ్ని పెట్టుకొని మరీ చేయించుకుంటున్నారు. కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ కూడా. ఈ ఫోటోషూట్లు, ఈ గెటప్లు. 3000 థాయ్ బాట్లు అంటే చెప్పాను కదా ఇందాకలా, 7500 పర్ పర్సన్. మళ్ళీ దానికి ఒక కెమెరామ్యాన్. ఈ లోపలికి ఎంటర్ అవ్వాలంటే 500 థాయ్ బాట్స్ పర్ పర్సన్ అనమాట. అంటే మనకి ఇంచుమించు 1200 రూపాయలు పడుతుంది. స్లీవ్లెస్ కానీ కింద ఏమన్నా మోకాల వరకు వేసుకొని ఉంటే వాళ్ళు బయట ఒక గుడ్డ ఇస్తారు. ఆ గుడ్డ కట్టుకొని రావాలి లోపలికి, ఎందుకంటే టెంపుల్ కదా. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక చూడండి ఎంత బాగుందో. మొత్తం రకరకాల బొమ్మలు ఇవన్నీ కూడా భలే పెట్టారు. ఇవన్నీ చూడండి. ఇది వాటర్ టెంపుల్ ఎంత బాగుందో బయట నుంచి చూడడానికి. అండ్ ఇది సరౌండింగ్స్ అనమాట. ఈ టెంపుల్ ఇప్పటిది కాదు, ఎప్పుడుదో. దీనికి చాలా ప్రాచీన స్టోరీ, హిస్టరీ అయితే ఉంది. అండ్ రీసెంట్గా వీటిని రెన్యువేషన్ చేయించారు. బ్యాంకాక్కి ఇవి మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఈ ప్లేసెస్ అన్నీ కూడా. బ్యాంకాక్ అంటేనే వాటర్ ప్రో, గ్రాండ్ ప్యాలెస్, బిగ్ బుద్ధ టెంపుల్ ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా మన కౌసన్ స్ట్రీట్కి కొంచెం ఒక 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. టెంపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్లో అయితే ఇలాంటి బొమ్మలు ఉన్నాయి. వెంటి ఏం దేవుళ్ళో మరేమో తెలియదు కానీ, మరి దిష్టి తగలకుండా పెట్టారో ఏమో తెలియదు కానీ చాలా బాగున్నాయి. చూసారు కదా, ఇది గ్రాండ్ ప్యాలెస్ అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్లా ఉంది. మొత్తం అన్ని పింగాణి వాటితో మొత్తం అన్ని నింపేశారు. మొత్తం దగ్గర నుండి చూస్తే రంగుల పింగాణి మిర్రర్స్తో చాలా అదిరిపోతుంది ఈ టెంపుల్ అయితే. ఇది ఒక బౌద్ధ టెంపుల్ అనమాట. బుద్ధుడి విగ్రహం ఉంటుంది లోపల, బుద్ధుడిని పూజిస్తారు. దీని అందం దగ్గర నుండి కాకుండా కొంచెం దూరం నుండి వెళ్తే బాగా పొడుగ్గా స్తూపం బాగా కనబడుతుంది. ఇది లోపల చూడండి టెంపుల్, బుద్ధుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ పింగాణి రాళ్ళు అన్నీ కూడా అమర్చి చాలా బాగా అందంగా కట్టారు. ఇది బ్యాంకాక్ వెళ్తే అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే దగ్గర నుండి చూస్తే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాము, ఏదో లోకంలోకి వెళ్ళిపోయాము అన్న ఫీల్ వస్తుంది ఇక్కడ. ఇవన్నీ కూడా రెన్యువేషన్ చేయడానికి చాలా టైం పట్టిందంట వాళ్ళకి. సో ఇది ఒకప్పుడు చాలా ప్రాచీనమైన టెంపుల్ని దీన్ని రెన్యువేషన్ చేసి ఇలా అందంగా దీన్ని చిత్రీకరించారు. ఎంత బాగుందో చూడండి అసలు. ఈ గ్యాప్లో మా వాడికి ఎండకు దాహం వేసేస్తుందని చెప్పి కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటానని వెళ్ళాడు. కొబ్బరి నీళ్ళలో కాఫీ కలిపేసి ఇచ్చేసారంట, కాఫీ పౌడర్. మరి ఇక్కడ వాళ్ళు అలాగే తాగుతారంట. ఫ్రమ్ థాయిలాండ్, తప్పుంకా. బాయ్ బాయ్. సో బ్యూటిఫుల్ కదా, షీ వెల్కమింగ్ ఇన్ వెరీ గుడ్ మేనర్. సో ప్రతి బౌద్ధ టెంపుల్ దగ్గర ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి గంట కొడుతుంటే వచ్చే ధ్వని అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో నిజంగా. బుద్ధ టెంపుల్లో కాసేపు కూర్చొని పీస్ఫుల్ టైం అయితే స్పెండ్ చేసాం. హే గైస్, మనమైతే వాటర్ ప్రో వచ్చామన్నమాట బ్యాంకాక్లో. ఇది మన రూమ్ నుండి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. చూడడానికి అయితే చాలా బాగుంది. పర్ పర్సన్ 300 బాత్ తీసుకున్నారంటే ఇద్దరి మీద మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించు 1350 లైక్ దట్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. మీకు మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ. బ్యాంకాక్ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చాలా పెద్ద బిగ్ బుద్ధ ఉంటుంది, అది కూడా నేను మీకు కవర్ చేస్తాను ఈ వ్లాగ్లో. చూడండి బేస్మెంట్ దగ్గర నుండి ఇట్లా ఎంత అందంగా డిజైన్ చేశారు అసలు. బాబో, ఇది చేయడానికే చాలా కాలం పట్టిందేమో అనిపిస్తుంది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు.
చూస్తే మొత్తం టెంపుల్ అంతా చాలా బాగుంది. ఆ పక్కన గోపురం అయితే ఇట్లా ఉంది, ఇది కూడా చాలా బాగుంది అనమాట. అసలు మొత్తం 2 కాలు సరిపోవట్లేదు ఇవన్నీ చూడడానికి. ఆల్రెడీ చెప్పాను కదా, రకరకాల పింగాణి చిప్స్తో ఈ మొత్తం ఈ టెంపుల్ అంతా డిజైన్ చేశారు. నైట్ టైం అయితే భలే మెరుస్తుంది ఇది గోపురం అంతా కూడా. చూడండి ఒకసారి మీరే. ఫైనల్గా వాట్రో టెంపుల్ బయట ప్రాంగణం అయితే ఇలా ఉంది. లోపలైతే పెద్ద బుద్ధుడు ఉన్నాడు. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను నేను. మనిషికి 300 బాత్ అంటే ఇంచుమించు 750 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో లోపలికి ఎంట్రీకి. మేము బాగా నైట్ అయిపోయింది మేము వచ్చేసరికి ఈ టెంపుల్కి. కొంచెం ముందు వెళ్తే ప్లాన్ చేసుకుంటే మాత్రం మొత్తం అన్నీ చాలా చక్కగా చూడొచ్చు. చూడండి లోపల బుద్ధుడు ఎంత పెద్దగా ఉన్నాడో, విష్ణుమూర్తి పడుకున్నట్టుగా పడుకున్నాడు. ఈ బుద్ధుడు విగ్రహం అయితే ఇలా ఉంది. సో ఎంత చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా పొడుగు అంటే చాలా పొడుగు ఉంటుంది ఇది. చూడండి ఇక్కడ నుండి ఆ చివరి వరకు టెంపుల్ అంతా ఈ బుద్ధుడు పడుకొని ఇట్లా ఉంటాడు. ఈ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ ఇదే అనమాట. చూడండి లోపల ఆలయ ప్రాంగణం ఎంత పొడుగ్గా ఉందో. బుద్ధుడు తల దగ్గర నుండి ఒక ఎంట్రీ ఉంటుంది, బుద్ధుడు కాళ్ళ దగ్గర నుండి ఇంకో ఎంట్రీ ఉంటుంది. సో టెంపుల్ ఇదంతా కూడా లోపల చాలా పొడుగ్గా ఉంటుంది. అండ్ బయట అయితే ఆ గోపురాలు ఉన్నాయి. మొత్తం అయితే చాలా బాగుంది అసలు చూడడానికి. ఖచ్చితంగా మీరు బ్యాంకాక్ వస్తే ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. చూడండి ఇంకో బుద్ధుడు కాళ్ళు, ఇక్కడ ఇంకో ఎంట్రీ ఉంటుంది. ఈ టెంపుల్ ఎగ్జిట్ గేట్ వచ్చేసి చూడండి ఇలా ఉంది. ఇక్కడేమో కొన్ని చైనా వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇదిగో ఇవి ఉన్నాయి కదా, ఇవి ప్రతి బౌద్ధ దేవాలయంలో కామన్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బుద్ధ టెంపుల్కి వెళ్ళాం. మన కౌసన్ రోడ్ నుండి మనకి ఇది 9 to 10 కిలోమీటర్స్ వస్తుంది. చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాడో బుద్ధుడు. మొత్తం ఇది కూడా ఒక మెయిన్ అట్రాక్షన్ అనమాట బ్యాంకాక్కి. ఇది మొత్తం టెంపుల్. ఈ మాంగ్స్ చూడండి, వీళ్ళు ఫ్రెష్గా ట్రైన్ అయ్యారంట. వీళ్ళందరూ కూడా భూటాన్, థాయిలాండ్కి చెందిన మాంగ్స్. కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడే కొంచెం ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళు. వీళ్ళని బౌద్ధ మతస్థులు మొత్తం గురువులు ఉంటారు కదా, వాళ్ళని బాగా ట్రైన్ చేసి పంపిస్తారనమాట. ఎనీవేస్ ఈ బుద్ధుడిది విగ్రహం అయితే నాకు భలే నచ్చేసింది. నేను అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి లోపల బుద్ధుడి విగ్రహం ఎలా ఉందో. ఇది మొత్తం చుట్టుపక్కల మొత్తం ఈ పిక్స్ కానీ బుద్ధుడి విగ్రహం కానీ ఇవన్నీ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కాసేపు కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుంది. తర్వాత బయటకు వచ్చాక ఇక్కడ మల్లెపూలతో ఇక్కడ రకరకాల మాంగ్స్ వీళ్ళు ఉన్నారు. బుద్ధుడు, మాంగ్స్, వేరే ఇంకా కొన్ని దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇలాగ మల్లెపూలతో వెండి గిన్నెతో ఇలాగ అభిషేకం చేస్తున్నారనమాట. ఈయన చూసి నేను మనిషి అనుకుని భయపడ్డాను కాసేపు. కాదు ఈ పూజారేమో అనుకున్నాను, కానీ ఆయన మాంక్ ఆయన విగ్రహాన్ని ఇలాగా కట్టారనమాట. అచ్చ మనిషి ఉన్నట్టే ఉన్నాడు ఆయన. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీపారాధన లోపల కాయిన్స్ వేస్తున్నారు. అందరూ లోపల కాయిన్స్ వేసి దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏనుగు ఒకటి, వెనకాల ఒక మాంక్ గురుగారు ఉన్నారు కదా, ఆయన విగ్రహాలు ఉన్నాయి. వీటికైతే ఏవో ఈ గోల్డ్ కలర్ ర్యాపర్ తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఇలాగా అంటించి వాటి మీద వాళ్ళకి దండం పెట్టుకుంటున్నారు. అలా పెట్టుకుంటే అంట వాళ్ళ కోరికలు నిజమవుతాయంట. సో గైస్ బ్యాంకాక్లో ఇంపార్టెంట్ మెయిన్ టెంపుల్స్ అయిన వాట్రో, వాటరూన్, గ్రాండ్ ప్యాలెస్, బిగ్ బుద్ధ టెంపుల్స్ అయితే మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్లో చెప్పండి. బాయ్.